హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కొత్త బడ్జెట్. ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త బడ్జెట్ సంబంధించి మనకి పంచాయతీ సెక్రటరీలో కావచ్చు, విఆర్ఏ, విఆర్ఓ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్ 2 అన్నిటిలో కూడా ఈ కొత్త బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి. ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి ఏదైనా ఒక విషయం అనేది కొత్తగా చెప్పిన తర్వాత మనకి ఆ విషయాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంపల్సరీగా అడగడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడు కూడా చాలా అప్డేట్ గా ఉండాలి. మీరు ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది, బడ్జెట్ ఏం జరుగుతుంది, అదేవిధంగా చూస్తే విదేశాల్లో కూడా ఎవరెవరు ఏ ఏ పదవులు చేపట్టారు, ఏంటి, పాకిస్తాన్కి ఎలా ఉంది, అదే చూస్తే చైనాకి ఎవరు అధ్యక్షులు, లేకపోతే మనకి అమెరికాకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చాలా అప్డేట్ గా ఉంటేనే తప్ప మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విన్ అవ్వడం అనేది కష్టం. సో ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త బడ్జెట్ గురించి కనుక మాట్లాడుకుంటే అసలు బడ్జెట్ మొత్తం ఎంత అంటే 1. ఇక్కడ నేను రాస్తున్నాను. బడ్జెట్ మొత్తానికి కూడా 1.5639 కోట్లుగా చెప్పుకోవచ్చు. రూపాయల ఇక్కడ ఏంటంటే బడ్జెట్ మొత్తం వచ్చేసి ఎంత అంటే 1,56,999 కోట్లు. ఓకే, తర్వాత రెవెన్యూ వ్యయం ఏ విధంగా ఉంది? రెవెన్యూ వ్యయం వచ్చేసరికి ఎలాగుందంటే 1,25,912 కోట్లుగా ఉంది. ఇదేంటి? రెవెన్యూ వ్యయం. తర్వాత మూలధనం వ్యయం. ఈ మూలధన వ్యయం అనేది ఏ విధంగా ఉందంటే 31,087. ఓకే, కోట్లలో ఉందన్నమాట. ఓకే, ఈ డిజిట్స్ అనేవి మనకి బాగా గుర్తుండాలి. బడ్జెట్ మొత్తం ఎంత? 1,56,999 కోట్లు. రెవెన్యూ వ్యయం 1,25,912 కోట్లు. మూలధన వ్యయం 31,087. ఓకే, ఈ రకంగా మన బడ్జెట్ యొక్క మొత్తం ఏంటంటే ఇదంతా కూడా బడ్జెట్ యొక్క లెక్క అనమాట. అదే ఇప్పుడు కనుక చూసుకుంటే మనం రెవెన్యూ వసూళ్లు 2017, 2018లో ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ రెవెన్యూ వసూళ్ల విషయానికి వస్తే ఈ రెవెన్యూ వసూళ్లు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ నేను రాస్తున్నాను. ఈ రెవెన్యూ వసూళ్లు వచ్చేసరికి 2018 సంవత్సరానికి ఏ విధంగా ఉందంటే వడ్డీ వసూళ్లు ఓకే, ఈ వడ్డీ వసూళ్లు వచ్చేసి ఏంటంటే 131.03 131.03గా వడ్డీ వసూళ్లు అనేది ఉంది. అదేవిధంగా చూస్తే రాష్ట్ర పన్నులు సుంకాలు విషయానికి వస్తే ఏ విధంగా ఉందంటే 53.717. ఈ విధంగా ఏంటి రాష్ట్ర పన్నుల వసూలు సుంకాలు అనేవి ఉన్నాయి. తర్వాత ఇతర పన్నేతర రాబడి ఏ విధంగా ఉంది అంటే ఈ ఇతర పన్నేతర రాబడి వచ్చేసరికి 42.50891. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. ఏంటి ఇతర పన్నేతర రాబడి అనేది ఉంది.
అయితే కేంద్ర పన్నుల వాటా కేంద్ర పన్నుల్లో వాటా ఇది ఎలా ఉందంటే 29.1389282గా ఉందన్నమాట. ఏంటి కేంద్ర పన్నుల్లో వాటా. ఓకే, తర్వాత రెవెన్యూ వ్యయం 2017-2018 ఎలా ఉందంటే ఇవన్నీ కూడా కోట్ల రూపాయల్లో. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఏంటంటే కోట్ల రూపాయల్లో అని మనం అర్థం చేసుకోవాలి. ఏదేసినా సరే ఇప్పుడు 42 అని అయితే 42 కోట్లుగా లెక్కేసుకోవాలన్నమాట. అలాగైతే ఇప్పుడు చూడండి రెవెన్యూ వ్యయం 2017-2018కి ఏ విధంగా ఉందో రెవెన్యూ వ్యయం 2017-2018 దీనికి ఏ విధంగా ఉందంటే రుణ సేవలు వచ్చేసరికి రుణ సేవలు ఈ రుణ సేవలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే 15.47152గా ఉందన్నమాట. ఏంటి రుణ సేవలు. తర్వాత పాలనా సేవలు వచ్చేసరికి 7.17816 కోట్లలో ఉంది. తర్వాత మనకి పన్ను వసూలు రుసుములు ఏ విధంగా ఉన్నాయంటే 1.23352గా పన్ను వసూలు రుసుములు అనేది ఉన్నాయి. ఇతర వ్యయాలు ఎలాగున్నాయంటే 15.424.68గా మనకి ఇతర వ్యయం అనేది ఉంది. లోటు వచ్చేసి -415.80 లోటు. ఇది అడగొచ్చు అన్ని లోటు అనేది ఈ విధంగా ఉంది. ఓకే, తర్వాత మనకి ఇదంతా రెవెన్యూ వ్యయం 2017-2018గా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బీసీ ఈబీసీలకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. తర్వాత వ్యయం గ్రామీణాభివృద్ధికి అండ, జలవనరులకు పెద్దపేట, నిరుద్యోగ భృతికి 500 కోట్లు. నిరుద్యోగ భృతికి ఎంత అని కనుక మనం అడిగితే 500 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మహిళా సాధికారతకు నిధుల దన్ను. మహిళా సాధికారులకి నిధులు అనేవి ఇవ్వడం జరిగింది. మహిళా సాధికారతకు నిధుల దన్ను. తర్వాత కాపు కార్పొరేషన్లకు 1000 కోట్లు. కాపు కార్పొరేషన్కి ఎంత ఇచ్చారంటే 1000 కోట్లు అని మనం చెప్పొచ్చు. కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు. ఇది కూడా గుర్తించుకోండి, మనల్ని అడిగితే అడగొచ్చు. కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు ఇచ్చారు. కేంద్రం నుంచి 13,000 కోట్లు అదనపు నిధులపై ఆశలు అనేవి ఉన్నాయన్నమాట. ఎంత 13,000 కోట్లపై అదనపు నిధులపై ఆశ ఉందన్నమాట. కేంద్రం నుంచి మనకి ఇంకా ఏంటంటే ఏమైనా వస్తుందని ఆశ ఏమన్నా ఉంటే 13,000 కోట్లు అదనపు నిధులపై ఆశలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే భారీ బడ్జెట్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్ర స్వరూపం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పక్కన డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన దాన్ని మీరు ఒక్కసారి మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా ఉంది, రెవెన్యూ వసూళ్లు ఏ విధంగా ఉంది, మూలధన వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం వసూళ్లు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, రుణాలు అడ్వాన్సులు ఏ విధంగా ఉన్నాయి, మూలధన చెల్లింపులు ఏ విధంగా ఉన్నవి, మొత్తం వ్యయం ఎంత, ముగింపు నిల్వ ఏ విధంగా ఉంది, రెవెన్యూ లోటు ఏ విధంగా ఉంది, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, ఇవన్నీ కూడా పక్కన మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఒకసారి యూట్యూబ్ ని ఆపి పక్కన డిస్ప్లే అవుతున్న దాన్ని అంతటిని చూస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీరు మట్టికి వీడియోను ఆఫ్ చేసి పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్ర స్వరూపం అనేది. దీన్ని బట్టి చూస్తే మీకు మొత్తం అంతా కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనండి. అయితే ఇందాక ఇక్కడ చెప్పాను కదా మీకు వడ్డీ వసూళ్లు 131.09. ఇందాక నేను ఇక్కడ 03 అని చెప్పాను. నోట్ చేసేటప్పుడు మట్టికి 09 అనే నోట్ చేశాను, చెప్పేటప్పుడేమో మీకు 03 అని చెప్పాను. ఇక్కడ 131.09
09 కన్ఫ్యూజ్ కాకండి మీరు. వడ్డీ వసూళ్లు ఎంత అంటే 131.09. ఓకే, 09 గుర్తుంచుకోండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.